అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నాను. అలాగే మన కష్టాలు తీరిపోవాలని, మన సమస్యలు పూర్తిగా తొలగిపోవాలని, మన అందరిపైన ఆ సాయి సద్గురువుల అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మీ అందరి తరపున నేను బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. బాబాగారు అనుగ్రహిస్తున్నటువంటి ఆ సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల బాబాగారి సందేశం ఇంకా ఎంతోమంది సాయి బంధువులకు చేరుతుంది. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తున్న వారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. బాబాగారి అనుగ్రహం మన అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మరొక్కసారి సద్గురువు పాదాలనంటి ప్రార్థిస్తున్నాను. బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాము. తల్లి, నీ మనస్సుకు మంచి ఆలోచనలు కలిగించేటువంటి ఒక మాటని ఈరోజు నేను నీతో చెప్పబోతున్నాను. నేను నీతో చెప్పాలి అనుకుంటున్న ఈ మాటలను నువ్వు విన్న తరువాత తప్పకుండా నీ జీవితంలో నువ్వు కోరుకుంటున్నవి అన్నీ కూడా ఒక్కొక్కటిగా నీ జీవితంలో నువ్వు పొందగలుగుతావు, ఆనందించగలుగుతావు, సంతోషంతో నీ జీవితాన్ని గడపగలుగుతావు. నువ్వు అడుగుతున్న వాటన్నింటినీ కూడా నేను తప్పకుండా ఇవ్వగలను, ఇస్తాను కూడా. అయితే ఈ సందర్భంలో నువ్వు బాగా గుర్తుపెట్టుకోవలసిన కొన్ని ముఖ్యమైన మాటలను నేను నీతో చెప్పాలి అని అనుకుంటున్నాను. బిడ్డ, నువ్వు నన్ను ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరేందుకు, నీ జీవితం సంతోషంగా ఉండేందుకు నేను ఎన్నో మార్గాలను కల్పిస్తాను. అలాగే నీ మనస్సులో కూడా నేను చక్కని ఆలోచనను కలిగిస్తాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఆలోచించి ఆ ప్రకారం చేయగలిగితేనే నువ్వు కోరుకున్న కోరిక జరుగుతుంది. అయితే పొరపాటుగానో, అమాయకత్వంతోనో, గ్రహపాటుగానో నీకు నేనిచ్చినటువంటి ఆ అవకాశం నచ్చలేదనో, మరే కారణం చేతనైనా సరే ఆ అవకాశాలను నువ్వు ఉపయోగించుకోలేనప్పుడు నా మనస్సులో ఎంత బాధ కలుగుతుందో, నా హృదయంలో ఎంత ఆవేదన కలుగుతుందో నేను మాటలలో చెప్పలేను. కానీ నీతో ఈ మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా నీ ఆనందం గురించి, నీకు సంతోషం కలిగించే విషయాల గురించి పదే పదే ఆలోచిస్తుంటాను. నీకన్నా ఎక్కువగా నీ గురించి నీ సాయినైన నేనే ఆలోచిస్తూ ఉంటాను. నేను ఆలోచించినంతగా నీ జీవితం గురించి నువ్వు కూడా ఆలోచించలేవు. ఈ సందర్భంలో నువ్వు ఒక ముఖ్యమైన విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. నీ ముందుకు ఏదైనా ఒక అవకాశం వచ్చింది అంటే జాగ్రత్తగా ఆలోచించు. అది నీ సాయి నీ కోసమే పంపించారు అని గ్రహించగలిగినట్లయితే నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా పొందగలుగుతావు. ఈ మాట అక్షర సత్యం. అందరికీ కూడా జీవితంలో అదృష్టం అనేది ఒక్కసారే వస్తుంది. కానీ నా బిడ్డవైన నీకు మాత్రం నేను చాలా అవకాశాలను ఇచ్చాను. కానీ నువ్వే గుర్తించలేకపోతున్నావు. విచారించవద్దు. మళ్ళీ నేను నీకు కొన్ని అవకాశాలనైతే తప్పకుండా కల్పిస్తాను. ఈసారి మాత్రం నేను నీకు కల్పించినటువంటి అవకాశాలను నువ్వు జారవిడుచుకోవద్దు. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్నాళ్ల తర్వాత నీ ముందుకు ఎటువంటి అవకాశాలు రాకపోవచ్చు. నువ్వు కోరిన కోరిక కోరికగానే మిగిలిపోతుంది. ఒక మాట అయితే చెప్పగలను. ఓర్పుతో, సహనంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే జీవితంలో కోరిన కోరికలు నెరవేరుతూ ఒక్కొక్క మెట్టు పైకెక్కగలవు. ఈ సమయంలో నేను నీతో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నువ్వు అనుకుంటున్నట్లుగా నువ్వు చూస్తున్న ఈ సాయి రూపంలో వచ్చి నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం చెయ్యను. నీ జీవితంలో నీ కోరిక ఎలా నెరవేరుతుందో, నువ్వు ఎలా ఆనందంగా ఉండగలవో ఆలోచించి అటువంటి రూపంలో వచ్చి నేను నీకు సహాయం చేస్తూ ఉంటాను. నీ తండ్రినైనా నా సహాయం నీకు జీవితకాలం అందుతుంది. ఏది ఏమైనా సరే నీ జీవితంలో నేను కల్పించినటువంటి అవకాశాలను చక్కగా వినియోగించుకొని సంతోషంగా, ఆనందంగా మార్చుకోవడం నీ చేతిలో పనే. ఏది ఏమైనా కానీ నీతో ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నన్ను త్రికరణ శుద్ధిగా నమ్మావు. నన్ను నమ్మిన నీకు జీవితకాలం ఎటువంటి కష్టము, నష్టము, బాధలు రానివ్వను.
ఎటువంటి లోటు లేకుండా నిన్ను చూసుకునే బాధ్యత పూర్తిగా నాదే. ఇది నీ సాయిగా, నీ తండ్రిగా నేను ప్రమాణం చేస్తున్నాను. నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు అంటూ బాబాగారు ఒక మంచి సందేశాన్ని, ఆలోచించవలసిన మాటలను మనతో చెబుతున్నారు. బాబాగారు చెప్పినటువంటి ఈ మాటలలోని సత్యాన్ని ఒక చిన్న కథ రూపంలో బాబాగారి అనుగ్రహంతో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దయచేసి మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. పూర్వం ఒక గ్రామంలో రత్తయ్య అనే కట్టెలు కొట్టుకునే పేదవాడు ఉండేవాడు. రత్తయ్యకు పెళ్లి జరిగింది కానీ ఇంకా సంతానం కలగలేదు. రత్తయ్యకు పేదరికంతో పాటుగా ఉబ్బసంతో బాధపడే అనారోగ్య సమస్య కూడా ఉండేది. రత్తయ్య ప్రతినిత్యము వాళ్ళు ఉంటున్నటువంటి గ్రామానికి దూరంగా ఉన్న అడవులలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎండు చెట్లను కట్టెలుగా కొట్టుకొని వాటిని మోపులుగా కట్టి తల మీద పెట్టుకొని గ్రామంలోకి తీసుకొని వచ్చి ధనవంతుల ఇళ్లల్లో అమ్మి ఆ డబ్బుతో సాయంకాలం వేళకు కొన్ని సరుకులు తీసుకొని ఇంటికి వచ్చేవాడు. ప్రతినిత్యము రత్తయ్య ఇలాగే జీవనం సాగిస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు అతనికి ఉబ్బసం, అనారోగ్యం ఎక్కువైనప్పుడు అతను అడవికి వెళ్ళి కట్టెలు కొట్టే పని చెయ్యలేకపోయేవాడు. అందుకోసం రత్తయ్య భార్య ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుల ఇళ్లల్లో పనులు చేసేది. వాళ్ళిచ్చిన ఆహార పదార్థాలే తీసుకొని వచ్చేది. ఇలా రత్తయ్య కుటుంబం కటిక పేదరికంతో, అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే జీవనం సాగిస్తూ ఉండేవాళ్ళు. రత్తయ్యకు పెళ్లి జరిగి చాలా సంవత్సరాలైనా అతనికి సంతానం కలగలేదు. అయితే సంతానం గురించి రత్తయ్య కూడా ఏమీ ఆలోచించేవాడు కాదు. కటిక పేదరికంలో బాధపడుతూ ఉన్న తనకు సంతానం కలిగితే వాళ్ళు కూడా పేదరికంలో మగ్గిపోవలసిందే కదా అని ఆలోచించుకొని సంతానం గురించి పెద్దగా బాధపడేవాడు కాదు రత్తయ్య. కానీ రత్తయ్య భార్యకు మాత్రం ఒక్క బిడ్డైనా లేకపోతే తమను వృద్ధాప్యంలో ఎవరు చూస్తారు, తమకు ఎవరు అండగా ఉంటారు అని ఆమె బాధపడుతూ ఉండేది. తమకు ఒక్క బిడ్డనైనా ప్రసాదించమని దేవుడికి మొక్కుకుంటూ ఉండేది రత్తయ్య భార్య. ఇలాగే కాలం గడిచిపోతూ ఉన్నది. రత్తయ్యకు పెళ్ళయి 10 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత ఏ దేవుడి అనుగ్రహమో రత్తయ్యకు ఒక మగపిల్లవాడు కలిగాడు. రత్తయ్యకు ఆనందించాలో, ఆ పిల్లవాడు కూడా పేదరికంలో మగ్గిపోవలసి వస్తుందని బాధపడాలో అర్థం కాలేదు. కానీ చేసేదేముంది అనుకొని రత్తయ్య ఆ పిల్లవాడికి సాంబయ్య అని పేరు పెట్టి ఎంతో ప్రేమగా పెంచుకుంటూ ఉన్నాడు. అయితే సాంబయ్యకు చిన్నతనం నుండి కూడా బాగా చదువుకోవాలని, వ్యవసాయం చేయాలని, ముఖ్యంగా పశువులను పెంచాలి అని చాలా ఆశగా ఉండేది. కానీ పెద్దవాడవుతున్న కొద్దీ సాంబయ్యకు ఇంటి పరిస్థితులు పూర్తిగా అర్థమైపోయాయి. తమ పేదరికం వల్ల తను కోరుకున్నవి ఏవీ కూడా జరగవు అని సాంబయ్యకు పూర్తిగా అర్థమవ్వడం చేత ప్రతినిత్యము రత్తయ్యతో పాటుగా తను కూడా అడవికి వెళ్ళేవాడు సాంబయ్య. తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ ఉండేవాడు. తండ్రి చెప్పినట్లుగా ఆ అడవిలో ఉన్న ఎండుకట్టెలను కొట్టడం, వాటన్నింటినీ తనే తల మీద పెట్టుకోవడం, తండ్రిని భుజం పట్టుకొని నడిపించడం చేస్తూ ఉండేవాడు. ఊళ్ళో ఆ తండ్రి కొడుకుల్ని చూసిన వాళ్ళందరూ కూడా సాంబయ్యను ఎంతో మెచ్చుకుంటూ రత్తయ్యతో, రత్తయ్య నువ్వు ఎంతో అదృష్టవంతుడివి, నీ కొడుకు నీకు చక్కగా సేవలు చేస్తున్నాడు అంటే ఏ జన్మలోనో నీ కొడుకు నీకు బాకీ, ఇవాళ రేపు ఎవరయ్యా ఇలా కొడుకులు సేవలు చేసేది అంటూ సాంబయ్యను ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. కొన్నాళ్లకు రత్తయ్య ఉబ్బసం వ్యాధి ఎక్కువైపోవడం, వృద్ధాప్యం రావడంతో మంచం పట్టి చాలా తొందరగానే చనిపోయాడు. అలా రత్తయ్య చనిపోయిన 1 సంవత్సరం తర్వాత రత్తయ్య భార్య కూడా చనిపోయింది. అలా సాంబయ్యకు తల్లి తండ్రి ఇద్దరూ చనిపోవడంతో కొంతకాలం వరకు కూడా లోకమంతా శూన్యమైపోయినట్లుగా ఉంది. నా అనేవాళ్ళు లేరు, ఇల్లు వాకిలి లేదు, ఏం చేసి బ్రతకాలో కూడా తెలియదు. కానీ తన తండ్రి నేర్పించిన ఆ కట్టెలు కొట్టుకునే పని తప్ప మరేమీ రాదు సాంబయ్యకు. అలాగే సాంబయ్య ప్రతినిత్యము తండ్రి వెళ్ళినట్టుగానే అడవికి వెళ్ళడం, ఆ కట్టెలు కొట్టుకోవడం, ఊళ్ళోకి తీసుకొచ్చి అమ్ముకోవడం ప్రారంభించాడు. అలా తను అడవికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు సాంబయ్య దారి పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న వేప చెట్లు, నేరేడు చెట్లు, ఇలా ఎన్నో పండ్ల చెట్లను తీసుకొని వెళ్ళి ఆ అడవిలో ఖాళీ ఉన్న చోటల్లా కూడా వాటిని నాటేవాడు. అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో నీళ్లు తెచ్చి ఆ చెట్లకు పోసేవాడు. తనకు వ్యవసాయం చేయాలి అన్న కోరికను సాంబయ్య ఇలా తీర్చుకుంటూ ఉండేవాడు.
ఆ అడవిలో దొరికిన పండ్లు తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆవులకు పక్షులకు తినిపించేవాడు. అందరూ కూడా సాంబయ్య మంచితనాన్ని చూసి ఎంతగానో మెచ్చుకునేవాళ్ళు. ఇలా సాంబయ్య మంచితనం నచ్చినటువంటి బంధువులలో కొంతమంది దూరపు బంధువుల అమ్మాయితో సాంబయ్యకు చక్కగా పెళ్లి చేశారు. అలా సాంబయ్యకు బంధువుల అమ్మాయితో పెళ్లి జరగడంతో అప్పటి వరకు సాంబయ్య తల్లిదండ్రులు లేరే అన్న దిగులు నుండి తను ఒక ఇంటివాడినయ్యాను అన్న ఆనందంతో చక్కగా జీవితం ప్రారంభించాడు. కానీ సాంబయ్య ఉండేందుకు ఎక్కడా కూడా ఒక చిన్న పూరిపాక కూడా లేకపోవడం సాంబయ్యకు బాగా దిగులనిపించింది. అలా సాంబయ్య ఆ ఊళ్ళో ఉన్న ధనవంతుల సహకారంతో తన మంచితనంతో ఆ ఊళ్ళోనే ఒక దగ్గర చిన్న పూరిపాక వేసుకున్నాడు. ఎందుకంటే తనకు పుట్టేటువంటి పిల్లలు తన సొంతింట్లో పుట్టాలి అనేది సాంబయ్య ఆలోచన. తను పడుతున్నట్లు పేదరికంలోని కష్టాలు తన పిల్లలు పడకూడదు, వాళ్ళు బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం చేయాలి, తనకన్నా కూడా మంచి జీవితం జీవించాలి అని సాంబయ్య అనుకుంటూ ఉండేవాడు. అలా తనకు మంచి సంతానాన్ని ఇవ్వమని దైవాన్ని అడుగుతూ ఉండేవాడు. అలాగే భార్యను ఎంతో ప్రేమగా చూసుకునేవాడు సాంబయ్య. ఇలా సాంబయ్య జీవితం ఆనందంగా గడిచిపోతూ ఉన్నది. కానీ రాను రాను సాంబయ్య జీవితంలో సంతానం అనేది కలగకపోవడం అతనికి ఎంతో పెద్ద లోటుగా ఉంది. తనకు పుట్టే పిల్లల గురించి సాంబయ్య ఎన్నో కలలు కన్నాడు. నా పిల్లల్ని మంచి జీవితం ఇవ్వాలి, చక్కగా చదివించాలి అనుకుంటున్న తనకు పిల్లలు కలగకపోవటం చాలా బాధ అనిపించేది సాంబయ్యకు. ఇలా కాలం జరుగుతూ ఉండగానే సాంబయ్యకు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత ఒక మగపిల్లవాడు కలిగాడు. ఊళ్ళో అందరూ కూడా సాంబయ్యను ఎంతో అదృష్టవంతుడు అని మెచ్చుకుంటూ ఉంటే సాంబయ్య ఆ పిల్లవాడిని చూసుకొని ఎంతగానో మురిసిపోయేవాడు. ఆ పిల్లవాడికి శంకరయ్య అని పేరు పెట్టి భుజాలు దించకుండా ఆ పిల్లవాడిని ఎత్తుకొని తిరుగుతూ ఆ పిల్లవాడు అడిగినవన్నీ కొనిపెడుతూ ఆ పిల్లవాడిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఇలా సాంబయ్య జీవితం ఎంతో ఆనందంగా గడిచిపోతూ ఉన్నది. ఆ పిల్లవాడికి 3 సంవత్సరాలు నిండకుండానే ఊహించని పరిణామంలాగా సాంబయ్య భార్య చనిపోయింది. అలా తన కష్టాలలో బాధలలో తోడుగా ఉండేటువంటి భార్య చనిపోవడంతో సాంబయ్యకు ప్రపంచమే శూన్యంగా అనిపించింది. సాంబయ్య బంధువులందరూ కూడా సాంబయ్యను బాగా ఓదార్చి సాంబయ్యను మరొక పెళ్లి చేసుకోమని చెప్పారు. అందుకు సాంబయ్య ససేమిరా అంగీకరించలేదు. ఆ పిల్లవాడిని చూసుకుంటూ జీవితం గడిపేస్తాను అని చెప్పాడు. అయితే సాంబయ్యకు అప్పుడే ఒక పెద్ద సమస్య మొదలయ్యింది. తను ప్రతినిత్యము అడవికి వెళ్ళాలి, కట్టెలు కొట్టి తీసుకొని రావాలి, వాటిని ఊళ్ళో అమ్మవలసి ఉంటుంది. ఈ పనంతా కూడా తను ఒక్కడే చేస్తున్నాడు. ఇప్పటి వరకు భార్య ఇంట్లో ఉండి ఆ పిల్లవాడిని చూసుకునేది. ఇప్పుడు చిన్నపిల్లవాడైన అతన్ని ఎవరు చూసుకుంటారు? తను ఏ రోజు పనికి వెళ్ళకపోతే ఆ రోజు ఇల్లు గడవదు. మరి ఈ పిల్లవాడి పరిస్థితి ఏమిటి అని సాంబయ్య దిగులు పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో సాంబయ్య బంధువులు కొంతమంది సాంబయ్యతో, సాంబయ్య, ఈ పిల్లవాడికి కొద్దిగా ఊహ వచ్చే వరకు మేమే ఈ పిల్లవాడిని పెంచుతాం, ఈ పిల్లవాడి గురించి నువ్వు దిగులు పడవద్దు అని సాంబయ్యకు సర్ది చెప్పి ఆ పిల్లవాడిని వెంట పెట్టుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. కానీ సాంబయ్యకు ఒక వారం రోజులు గడిచేసరికి ఏమీ తోచని పరిస్థితి ఏర్పడింది. తోడుగా ఉండే భార్య చనిపోవడం, తను ఎన్నో ఆశలు పెట్టుకున్న పిల్లవాడు కూడా దూరంగా వెళ్ళిపోవడంతో సాంబయ్యకు ఏమీ తోచలేదు. ఎన్ని కష్టాలైనా సరే, ఎన్ని సమస్యలైనా బాధలైనా తనే పడుతూ తన పిల్లవాడిని తన దగ్గరే పెంచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు సాంబయ్య. అలా నిర్ణయించుకున్న సాంబయ్య పట్టుమని 15 రోజులు కూడా కాకముందే ఆ ఊరికి వెళ్ళి తన కొడుకును తనతో పాటే తెచ్చుకున్నాడు. తన కొడుకును ఎలా పెంచుకోవాలో సాంబయ్య చక్కగా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ప్రకారంగా ఆ ఊళ్ళో ఉన్నటువంటి మంచి మంచి ఉపాధ్యాయులను కలిసి తన కొడుక్కి చదువు చెప్పమని వాళ్ళని అభ్యర్థించాడు. సాంబయ్య మంచితనము, కలుపుగోలుతనము తెలిసినటువంటి ఆ ఊళ్ళోని ఉపాధ్యాయులు కూడా సాంబయ్య నిర్ణయానికి సంతోషించి ఆ పిల్లవాడికి చక్కగా చదువు చెబుతామని, ప్రతినిత్యము ఆ పిల్లవాడిని పాఠశాలకు పంపించమని సాంబయ్యతో చెప్పారు. సాంబయ్య కూడా సంతోషంగా అంగీకరించి అప్పటి నుండి సాంబయ్య ప్రతినిత్యము పొద్దున్నే లేవడం, ఆ పిల్లవాడిని పాఠశాలకు పంపించడం కోసం చక్కగా ఆ పిల్లవాడిని ముస్తాబు చేసేవాడు. ప్రతినిత్యము ఆ పిల్లవాడిని పాఠశాల దగ్గర దిగవిడిచి తను అడవికి వెళ్ళిపోయేవాడు సాంబయ్య. ఇలా కాలం జరుగుతూ ఉన్నది. కానీ
తను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా సాంబయ్య కొడుకు శంకరయ్య ఏమాత్రము చదువు అబ్బక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. పాఠశాలలోని ఉపాధ్యాయులు శంకరయ్యకు చదువు చెప్పడానికి ఎన్నో అవస్థలు పడేవాడు. బ్రతిమిలాడి చెప్పినా, భయపెట్టి చెప్పినా, బెదిరించి చెప్పినా ఆ పిల్లవాడికి అక్షరం ముక్క అర్థమయ్యేది కాదు. ఎప్పుడూ వెర్రి చూపులు చూస్తూ ఉండేవాడు. తోటి పిల్లలందరూ కూడా సాంబయ్య కొడుకు శంకరయ్యను పిచ్చి శంకరయ్య అని పిలిచేవాళ్ళు. ఇలా తన కొడుకు ఒట్టి వెర్రిబాగులవాడు అన్న విషయం కొద్ది కొద్దిగా సాంబయ్యకు కూడా అర్థమయ్యింది. కొడుకును చూసుకొని సాంబయ్య అప్పటి వరకు ఎంత మురిసిపోయాడో అప్పటి నుండి ఆ కొడుకు పిచ్చి వేషాలు చూసి, అతడి అమాయకత్వాన్ని చూసి ఎంతగానో దిగులు పడుతూ ఉండేవాడు. ఎలాగైనా కొడుకుని చదివించాలని, ప్రయోజకుడిని చెయ్యాలని సాంబయ్య చెయ్యని ప్రయత్నమే లేదు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఎంతోమంది ఉపాధ్యాయులను కలిశాడు. తన బాధలు చెప్పుకున్నాడు. తన కొడుక్కి ఎలాగైనా సరే చదువు చెప్పమని వాళ్ళని ఎంతగానో బ్రతిమిలాడాడు. వాళ్ళు కూడా సాంబయ్య బాధను అర్థం చేసుకున్నారు. శంకరయ్యకు చదువు చెప్పాలని వాళ్ళు చెయ్యనటువంటి ప్రయత్నమే లేదు. ఆ పిల్లవాడిని కొట్టి చెప్పినా, బ్రతిమిలాడి చెప్పినా, ఎన్ని రకాలుగా చెప్పాలని ప్రయత్నించినా శంకరయ్యకు మాత్రం అక్షరం ముక్క అర్థమయ్యేది కాదు. రాను రాను శంకరయ్యకు పాఠశాలంటే భయం కలిగేది. పాఠశాలకు వెళ్ళను అని మారాం చేస్తూ, కింద పడి ఏడుస్తూ ఎన్నో రకాలుగా ఆ పిల్లవాడు అవస్థ పడుతూ ఉండేవాడు. ఆ విషయం పోను పోను సాంబయ్యకు కూడా బాగా అర్థమైపోయింది. తన కొడుక్కి ఇంకా చదువు అబ్బదు అని, ఒట్టి వెర్రి బాగుల వాడని, లోకం పాపం తెలియని అమాయకుడని అర్థమైన సాంబయ్య ఎంతగానో దిగులు పడ్డాడు. అప్పుడప్పుడు సాంబయ్య ఇంటికి వచ్చేటువంటి బంధువులు సాంబయ్యని ఓదారుస్తూ, సాంబయ్య, మన చేతిలో ఏమున్నది, అంతా విధిరాత. బ్రహ్మరాతను తప్పించడం బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. నీ కొడుక్కి మరేదైనా పని నేర్పించు, వాడు బ్రతకాలి కదా. వాడికి ఏమీ పని రాకపోతే రేపు పెళ్ళాం పిల్లల్ని ఎలా బ్రతికిస్తాడు? అందుకోసమే నువ్వు చేసే పనినే వాడికి కూడా నేర్పించు అంటూ తమకు తోచిన సలహా ఇచ్చి వెళ్ళేవాళ్ళు సాంబయ్య బంధువులు. సాంబయ్యకు కూడా అప్పుడప్పుడు తన బంధువులు చెప్పిన మాటలే నిజమనిపించేది. అయినా సరే కొడుకు మీద ప్రేమతోటి ఎలాగైనా సరే శంకరయ్యను చదివించాలి అన్న ఉద్దేశంతో ఆ ఊళ్ళోనే ఉన్న మరికొంతమంది ఉపాధ్యాయుల దగ్గరకు శంకరయ్యను చదువుకోవడానికి పంపించాడు. ఆ ఉపాధ్యాయులు కూడా శంకరయ్యకు బాగా చదువు చెప్పాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా శంకరయ్యకు అక్షరం ముక్క కూడా అర్థమయ్యేది కాదు. ఇలా తన కొడుకును సాంబయ్య పంపించటం, అతనికి ఏమీ అర్థం కాకుండా తిరిగి రావడం, ఇలాగే రోజులు గడిచిపోతున్నాయి. రాను రాను సాంబయ్యకు శంకరయ్య ఎలా బ్రతుకుతాడో, అతని జీవితం ఏమైపోతుందో అన్న దిగులు, భయము పట్టుకున్నాయి. అయితే చెయ్యగలిగేది ఏమీ లేదు. విధిరాతను మార్చడం ఎవరి తరం కాదు గనక తన కొడుక్కి ఏదైనా పని నేర్పించాలి అనుకున్నాడు. చూస్తూ ఉండగానే శంకరయ్యకు 10 సంవత్సరాల వయసు వచ్చింది. సాంబయ్యకు కూడా 50 సంవత్సరాలు దాటిపోతున్నాయి. ఇంకా ఇలాగే వదిలేస్తే తన కొడుకు ఎలా బ్రతుకుతాడో అనుకున్న సాంబయ్య తన కొడుకును తనతో పాటే ప్రతినిత్యం అడవికి తీసుకెళ్లడం మొదలుపెట్టాడు. అలా శంకరయ్యను కూడా సాంబయ్య అడవికి తీసుకొని వెళ్ళేవాడు. ఆ అడవిలో ఎండు చెట్లు చూసుకోవడం, కట్టెలు కొట్టుకోవడం, వాటన్నిటినీ మోపులుగా కట్టుకోవడం, ఊళ్ళోకి తీసుకొని వచ్చి ధనవంతుల ఇళ్లల్లో ఆ ఎండు కట్టెలు అమ్ముకోవడం, ఇటువంటి పనులన్నీ కూడా క్రమంగా కొడుక్కి నేర్పించడం ప్రారంభించాడు సాంబయ్య. అలా శంకరయ్య తండ్రి ఏం చెబితే అవే చేసేవాడు. తనకు సొంతగా ఏ ఆలోచన ఉండేది కాదు. తన సొంతంగా ఏ పనైనా ఎలా చెయ్యాలో శంకరయ్యకు ఏమాత్రం తెలిసేది కాదు. అలా శంకరయ్య పనులతో సాంబయ్యకు అప్పుడప్పుడు ఎంతో విసుగు కలిగేది. కానీ ఒట్టి అమాయకుడు అని తన కొడుకు పైన జాలిపడేవాడు. తను లేకపోతే తన కొడుకు ఎలా బ్రతుకుతాడో అని సాంబయ్యకు ఎంతో దిగులుగా అనిపించేది. అప్పుడప్పుడు సాంబయ్య దగ్గరకు వచ్చేటువంటి వాళ్ళ బంధువులు, స్నేహితులతో తన కొడుకు విషయాలు చెప్పి, నేను లేకపోతే ఈ వెర్రిబాగులు వాడు ఎలా బ్రతుకుతాడో అని దిగులు పడుతున్నాను అంటూ తన బంధువులతో చెప్పేవాడు సాంబయ్య.
సాంబయ్య చెప్పే మాటలు విన్న ఆ బంధువులు సాంబయ్యతో, సాంబయ్య, మా మాట విని నువ్వు ఉన్నా లేకపోయినా శంకరయ్య జీవితం ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఎవరైనా పేదింటి అమ్మాయితో శంకరయ్యకు వివాహం జరిపించు. ఆ భార్యాభర్తలు వాళ్ళ అవస్థేదో వాళ్లే పడతారు. వచ్చిన అమ్మాయే శంకరయ్యను ప్రేమగా బాధ్యతగా చూసుకుంటుంది. నీకు కూడా దిగులు లేకుండా పోతుంది. ఇంటికి ఒక ఆడదిక్కు ఉండడం ఎంతైనా అవసరం కదా సాంబయ్య, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అంటూ బంధువులు సాంబయ్యకు మంచి సలహా ఇచ్చారు. ఆ విషయం సాంబయ్యకు కూడా నచ్చడంతో సాంబయ్య దూరపు బంధువుల అమ్మాయితో శంకరయ్యకు చక్కగా పెళ్లి జరిపించాడు. అలా సాంబయ్య అనుకున్నట్లుగా శంకరయ్యకు పెళ్లి జరిగిపోవడంతో సాంబయ్యకు ఎంతో దిగులు తీరిపోయినట్లుగా ఉంది. గుండెల్లో భారం తగ్గినట్లుగా అనిపించింది. ఇలా సంవత్సర కాలం గడిచిందో లేదో సాంబయ్య కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో శంకరయ్యకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఎలా బ్రతకాలో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు శంకరయ్యకు. అయితే శంకరయ్య భార్య మాత్రం శంకరయ్యను ఓదార్చి తన తండ్రి చూపించినట్లుగానే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి వాటితో సరుకులు తీసుకురమ్మని అతనికి నచ్చజెప్పి అడవికి పంపించింది. శంకరయ్యకు భార్య అలా చెప్పడంతో శంకరయ్య కూడా అదే సరైన పని అని నిర్ణయించుకొని అప్పటికప్పుడే అడవికి వెళ్ళడం, ఆ అడవిలో ఎండుకట్టెలు కొట్టుకోవడం, వాటిని మోపులు కట్టుకోవడం, ఊళ్ళోకి తీసుకొచ్చి తెలిసిన ధనవంతుల ఇళ్లల్లో అమ్మడం, సాయంకాలం వేళకు ఇంటికి వెళ్ళేటప్పుడు తనకు భార్య చెప్పినట్లుగా చిల్లర దుకాణంలో సరుకులు తీసుకొని ఇంటికి వెళ్ళడం, ఇదే నిత్యకృత్యమయ్యింది శంకరయ్యకు. చూస్తూ ఉండగానే శంకరయ్యకు దరిద్రానికి పిల్లలెక్కువ అన్నట్లు 3 కవల జతలు పిల్లలు కలిగారు. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలతో గంపెడు సంసారంతో ఆ సంసారాన్ని ఎలా ఈదాలో శంకరయ్యకు పాలుపోయేది కాదు. ఆ పిల్లల్ని చూసినప్పుడల్లా శంకరయ్యకు ఎంతో బాధ కలిగేది. పొద్దుటి నుండి సాయంకాలం వరకు కష్టపడిన గంజినీళ్లు తప్ప ఆ పిల్లలకు పట్టెడన్నం కూడా పెట్టలేని పేదరికపు జీవితం శంకరయ్యది. తిని తినక తన తండ్రి కట్టించిన ఆ చిన్న పూరిల్లు, తను ప్రతినిత్యము చేసేటువంటి ఆ కట్టెలు కొట్టే పని తప్ప మరి ఏమీ కూడా తనకు రాకపోవడం తలచుకున్నప్పుడల్లా శంకరయ్యకు ఎంతో బాధ కలిగేది. తన తండ్రి తన కోసం చదువు చెప్పించాలని ఎన్ని ప్రయత్నాలు చేశాడో తలుచుకున్నప్పుడల్లా శంకరయ్యకు ఎంతో దుఃఖం పొంగుకొచ్చేది. ఈ గంపెడు సంసారాన్ని ఎలా ఈదాలి, ఈ పిల్లల్ని ఎలా పోషించాలి, తన జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలి అని తలుచుకున్నప్పుడల్లా శంకరయ్యకు ఎంతో బాధ, దుఃఖము వచ్చేవి. కొన్నిసార్లు ఆ దుఃఖంతో శంకరయ్య ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకునేవాడు. కానీ తను చనిపోతే తన కుటుంబం ఏమైపోతుందో అని తన దుఃఖాన్ని తనలోనే అణుచుకునేవాడు శంకరయ్య. ఇలాగే కాలం గడిచిపోతూ ఉన్నది. శంకరయ్య ప్రతినిత్యం అడవికి వెళ్ళడం మాత్రం మానలేదు. ఇలా ఉండగా ఒకనాడు శంకరయ్య ఎప్పటిలాగానే పొద్దున్నే అన్నం మూట కట్టుకొని గొడ్డలి భుజాన వేసుకొని అడవిలోకి వెళ్ళాడు. ఆ రోజు అడవిలో ఎక్కడా ముందు వైపు ఎండు చెట్లు లేకపోవడంతో కొద్దిగా లోపలికి వెళ్ళాడు. అలా అడవి లోపలికి వెళ్ళిన శంకరయ్య ఒక దగ్గర చాలా పెద్ద ఎండు చెట్టు కనపడడంతో చాలా సంతోషంగా తలపాగా చుట్టుకొని ఆ ఎండు చెట్టును కొట్టాలి అని నిర్ణయించుకున్నాడు. అయితే ఏ చెట్టు కొట్టేటప్పుడైనా సరే శంకరయ్య తన తండ్రి చెప్పినట్లుగా ముందుగా ఆ చెట్టుకి ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకొని ఆ వనదేవతకు దండం పెట్టుకొని ఆ తర్వాతే చెట్లు కొట్టడం మొదలుపెట్టేవాడు. ఎప్పటిలాగానే అలాగే చేశాడు శంకరయ్య. అలా చెట్టు కొట్టాలని గొడ్డలి పైకెత్తిన శంకరయ్యకు ఆ గొడ్డలి అలాగే గాల్లో ఆగిపోయినట్లుగా అనిపించింది. క్షణకాలం శంకరయ్యకు ఎంతో భయం కలిగినా కొద్దిపాటి ధైర్యం కూడా తీసుకొని వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ గాలిలో ఏదో ఒక దేవతా స్వరూపం కదలాడుతూ కనిపించింది. శంకరయ్యకు పై ప్రాణాలు పైనే పోయినట్లున్నాయి. కానీ ఎంతో ప్రశాంతంగా ఉన్న ఆ దేవతకు నమస్కరిస్తూ, తల్లి, ఎవరు నువ్వు? నా పనికి ఎందుకు అడ్డం వస్తున్నావు అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆ దేవతా స్వరూపం చిరునవ్వుతో, శంకరయ్య, నేను ఈ వనదేవతను. నీ తండ్రిని, నీ తాతను నేను ఎరుగుదును. నీ తండ్రి ఈ వనంలో ఎన్నో వృక్షాలు నాటాడు. ఆ వృక్షాల వల్ల ఎన్నో పక్షులు ఇక్కడ బ్రతుకుతున్నాయి, ఎన్నో జీవజాతులు జీవిస్తూ ఉన్నాయి. అందువల్ల నేను నీకు ఒక మేలు చెయ్యాలి అనుకుంటున్నాను. నీ దరిద్రము, నీ బాధలు, నీ అమాయకత్వం అన్నీ కూడా నాకు తెలుసు. అందుకే నేను నీకు 3 వరాలు ఇవ్వాలనుకుంటున్నాను.
రోజుకొక వరం చప్పున 3 రోజులు 3 వరాలు కోరుకో. నువ్వు ఏ వరం కోరుకుంటావో ఆ వరం తప్పకుండా ఫలిస్తుంది. ఇంకా నువ్వు ఈ అడవికి వచ్చి చెట్లు కొట్టి బ్రతకవలసిన అవసరం లేదు. నా మాటలు నమ్మి ఇప్పుడే ఇంటికి వెళ్ళిపో అన్నది ఆ వనదేవత. ఆమె మాటలకు శంకరయ్యకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తల్లి, నన్ను మోసం చేయడం లేదు కదా, నేను కోరుకున్న వరాలు నెరవేరుతాయా అన్నాడు. అందుకు వనదేవత, నేను మనిషిని కాదు శంకరయ్య, నిన్ను మోసం చేయడానికి. నా మాటను నమ్మి ఇంటికి వెళ్ళిపో అని చెప్పింది. శంకరయ్య ఎంతో సంతోషంగా ఆ దేవతకు నమస్కరించి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం అవుతూ ఉండగా ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లల్ని ఇంట్లోకి పిలిచాడు. అందరినీ కూర్చోబెట్టిన శంకరయ్య తన మనస్సులో వనదేవతను తలుచుకుంటూ, తల్లి, ఇప్పటి వరకు మేము పట్టెడన్నం తిని ఎన్నో సంవత్సరాలైపోయింది. నేను, నా పిల్లలు, నా కుటుంబము అందరూ సంతోషంగా రాజభోజనం చేసేటట్లుగా మంచి ఆహారం మాకివ్వు తల్లి అని దండం పెట్టుకున్నాడు శంకరయ్య. అలా కొన్ని క్షణాలు గడిచాయి. కానీ శంకరయ్య అనుకున్నట్లుగా ఆ ఇంట్లో ఎక్కడా కూడా వట్టి మట్టి పాత్రలే తప్ప అతను కోరినట్లుగా ఏమీ పంచభక్ష పరవాణాలైతే ఇంట్లో ఏమీ కనిపించలేదు. శంకరయ్య ఏం జరుగుతుందో అని కొద్ది క్షణాలు అలాగే కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఎవరో శంకరయ్య ఇంటి తలుపు తట్టిన శబ్దం అవ్వడంతో శంకరయ్య లేచి గబగబా వెళ్ళి ఇంటి తలుపు తీశాడు. ఎదురుగా 4 వీధుల అవతల ఉన్న సోమయ్య తలపైన వెదురు బుట్ట పెట్టుకొని ఉన్నాడు. ఆ బుట్టలో నుండి ఆహార పదార్థాలు మంచి సువాసన వస్తూ ఉన్నాయి. సోమయ్య శంకరయ్యను చూస్తూ, శంకరయ్య, మా అమ్మాయికి పెళ్లి జరిగింది. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నాము. ఇంట్లో ఎన్నో ఆహార పదార్థాలు చేశాము. మా ఇంటి ఇల్లాలు నీకు ఇవన్నీ ఇచ్చిరమ్మని నన్ను పంపించింది. ఇవి తీసుకొని నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబం హాయిగా తినండి అంటూ ఆ గంపను కిందకి దించబోయాడు. వెంటనే శంకరయ్య సోమయ్యతో, సోమయ్య, ఏమీ అనుకోబాక, మాకు ఇంకొద్దిసేపట్లో రాజభోజనం రాబోతూ ఉన్నది. మేమందరము ఆ భోజనం తినడానికి సిద్ధంగా ఉన్నాం. నువ్వు తెచ్చిన ఈ ఆహారం అంతా వృధా అయిపోతుంది. నా మాట విని ఈ ఆహారాన్ని మరెవరికైనా ఇచ్చేసేయ్, మాకు ఈ ఆహారం అవసరం లేదు అంటూ సోమయ్య ఏదో చెప్పబోతూ ఉండగా అతని మాటలేమీ వినిపించుకోకుండా మొహం మీదనే తలుపులు వేసేశాడు అమాయకుడైన శంకరయ్య. చేసేదేమీ లేక సోమయ్య తను తెచ్చిన బుట్టను తలపైన పెట్టుకొని వెళ్ళిపోయాడు. అలా సాయంకాలం వరకు కూర్చున్న శంకరయ్యకు ఎట్లాంటి ఆహారము అందలేదు. చివరకు విసుగు పుట్టిన శంకరయ్య భార్యకు చెప్పి అన్ని నూకలతో గంజి కాయించి పిల్లలకి తాగించాడు. ఆ రోజు వరం ఎందుకు ఫలించలేదో శంకరయ్యకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. ఆ మర్నాడు శంకరయ్య బాగా ఆలోచించుకొని తన పూరిల్లును చూసి అతనికి వెంటనే ఒక ఆలోచన కలిగింది. తన మనసులో వనదేవతను తలుచుకుంటూ, తల్లి, నాకు పెద్ద పెంకుటిల్లు, పొలము, ఇంటి నిండా పనివారు, పశువులు కావాలి. అలా నా ఇల్లు పెద్ద ఇల్లు అయ్యేటట్టు అనుగ్రహించు తల్లి అంటూ వనదేవతకు నమస్కరించాడు. అలా కొంతసేపు గడిచిన తరువాత శంకరయ్య తన ఇల్లును చూసుకున్నాడు. ఎంత చూసుకున్నా కానీ ఆ ఇల్లులో ఒక్క తాటాకు కూడా మారలేదు. ఇంతలో శంకరయ్య దగ్గరకు శంకరయ్య బంధువులు వచ్చి, శంకరయ్య, నిన్ను చిన్నప్పుడు కొంతకాలం పెంచినటువంటి మీ మేనత్త నిన్ను పిలుస్తున్నది. ఆమె చివరాఖరి దశలో ఉంది. నీతో ఏవో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటుంది. మాతో పాటు వస్తావా అని పిలిచారు. అందుకు శంకరయ్య బంధువులతో, ఇప్పుడు నేను చాలా ముఖ్యమైన పనిలో ఉన్నాను. ఒక 2-3 రోజుల్లో పనులు ముగించుకొని వస్తాను, మీరు వెళ్ళండి అంటూ వాళ్ళని పంపించి వేశాడు. అలా సాయంకాలం వరకు శంకరయ్య తన పూరింటి ముందే ఒక నులక మంచం వేసుకొని కూర్చున్నాడు. కానీ ఆ పూరింట్లో ఎలాంటి మార్పులు రాలేదు. ఆ రోజు శంకరయ్యకు ఎంతో నిరాశ, బాధ, దుఃఖము కలిగాయి. కానీ తన కోరికలు ఎందుకు ఫలించలేదో ఎంత ఆలోచించినా శంకరయ్యకు అర్థం కాలేదు. ఆ మరునాడు ఉదయమే శంకరయ్య నిద్రలేచి వనదేవతకు నమస్కరించి, తల్లి, నాకు 1,00,000 వరహాలు వచ్చేటట్లుగా చెయ్యి, నా జీవితం అంతా నీకు రుణపడి ఉంటాను అంటూ వరం కోరుకున్నాడు. అలా శంకరయ్య కోరుకున్న కొన్ని క్షణాల తరువాత ఆ ఊరితో పాటు మరో 100 ఊళ్లకు అధికారి అయిన జమీందారు గారి మనుషులు వచ్చారు. జమీందారు గారి మనుషులు శంకరయ్యను చూస్తూ, శంకరయ్య, జమీందారు గారు వెంటబెట్టుకొని నిన్ను తొందరగా తీసుకొని రమ్మన్నారు. నువ్వు మారు మాట్లాడకుండా మాతో పాటు రా అని పిలిచారు. వారిని చూడగానే శంకరయ్యకు పై ప్రాణాలు పైనే పోయాయి.
శంకరయ్య కొన్ని నెలల క్రితం జమీందారు గారి తోటలో ఎండు చెట్లున్నాయని తెలిసి కట్టెలుగా నరుక్కు రావడానికి వెళ్ళాడు. ఆ సమయంలో జమీందారు గారు శంకరయ్యను చూడటంతో అక్కడ ఉన్న పనివాళ్లను శంకరయ్యను పట్టుకోమని చెప్పాడు. కానీ శంకరయ్య చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేశాడు. ఆ విషయం జమీందారు గారు బాగా గుర్తుపెట్టుకొని తనని శిక్షించడానికే పిలుస్తున్నాడు అని భావించిన శంకరయ్య జమీందారు గారి మనుషులతో, అయ్యా, మీరు మరోలా అనుకోకండి, మా మేనత్తకు ఆరోగ్యం సరిగ్గా లేదు, ఇవాళో రేపో అన్నట్లుగా ఉంది. నేను మా కుటుంబం ఇప్పుడే ఆవిడ్ని చూసేందుకు వెళుతూ ఉన్నాము. నేను వచ్చాక జమీందారు గారిని కలుస్తానని చెప్పండి అన్నాడు ఆ వచ్చిన మనుషులతో. వాళ్ళిద్దరూ కాసేపు ఆలోచించుకొని సరే శంకరయ్య అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోయిన తరువాత శంకరయ్య సాయంకాలం వరకు వనదేవత తనకు 1,00,000 వరహాలు ఇస్తుందేమో అని ఎంతో ఆశతో కూర్చున్నాడు. 1,00,000 వరహాలు కాదు కదా, ఒక్క కానీ కూడా శంకరయ్యకు దొరకలేదు. ఆ రోజు రాత్రి శంకరయ్యకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు అడవికి వెళదామా, ఎప్పుడు ఆ వనదేవత తనను ఎందుకు మోసం చేస్తున్నదో తెలుసుకుందామా అని ఆతృతతోనే గడిపాడు. తెల్లవారుతూ ఉండగానే గొడ్డలి భుజాన వేసుకొని ఎంతో కోపంగా పరుగులాంటి నడకతో అడవికి వెళ్ళాడు శంకరయ్య. అలా అడవికి వచ్చిన శంకరయ్యను చూస్తూనే వనదేవత, ఏం శంకరయ్య, మళ్ళీ వచ్చావు? నువ్వు 3 వరాలు కోరుకున్నావు కదా, 3 వరాలు ఫలించలేదా అని అడిగింది. ఆ మాటలకు శంకరయ్య ఎంతో కోపంగా, చాలు తల్లి చాలు, మనుషులే మోసం చేస్తారనుకున్నా, దేవతలు కూడా మోసం చేస్తారని నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నా పిల్లలకు పట్టెడు అన్నం కావాలి అని అడిగాను, నేను ఉండేందుకు ఒక ఇల్లు కావాలి అని అడిగాను, కానీ ఏ ఒక్క వరము కూడా ఫలించలేదు అన్నాడు చాలా ఉక్రోషంగా. ఆ మాటలకు వనదేవత కాసేపు ఆలోచించి, లేదు శంకరయ్య, నువ్వు కోరుకున్నట్లుగానే నేను నీకు మంచి ఆహారం పంపించాను. సోమయ్య భార్య మనస్సులోకొచ్చి నేనే ఆ ఆహారం మీకు అందేలా పంపించమని ఆమెను ప్రేరేపించాను. సోమయ్య మీకు ఆహారం తెచ్చిచ్చాడు కదా అని అడిగింది. ఆ మాటలకు శంకరయ్య నిర్ఘాంతపోయి చూశాడు. అటు తర్వాత శంకరయ్య, అలా అయితే నాకు ఒక పెద్ద ఇల్లు కావాలని కోరుకున్నాను కదా తల్లి అని అడిగాడు. అందుకు వనదేవత, నేను మీ మేనత్త చావు బతుకుల్లో ఉన్నది, ఆమెకు పిల్లలు లేరు. చివరి క్షణాలలో ఆమె దగ్గర ఎవరు ఉంటారో వారికి ఆమె పెద్ద ఇల్లు, పశువులు, పొలము వారికే చెందేటట్లుగా ఉంటుంది. ఆమె మనసులో నేను నీపైన జాలి కలిగించాను, ఆమె బంధువుల చేత నీకు కబురు పెట్టించాను, కానీ నువ్వు అక్కడికి వెళ్ళలేదు, అవును కదా శంకరయ్య అన్నది వనదేవత. ఆ మాటలకు శంకరయ్య నిర్ఘాంతపోయి చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. మళ్ళీ కన్నీరు తుడుచుకుంటూ, అలా అయితే నేను 1,00,000 వరహాలు కోరుకున్నాను కదా తల్లి అన్నాడు. ఆ మాటలకు వనదేవత అవునన్నట్లు తల ఊపుతూ, శంకరయ్య, కొన్ని నెలల క్రితం నువ్వు జమీందారు గారి తోటలో ఎండు చెట్లు కొట్టడానికి వెళ్ళావు కదా, నువ్వు కొట్టిన ఎండు చెట్ల మొదలలో జమీందారు గారికి లంకెల బిందెలు దొరికాయి. ఆ బిందెల్లో ఒక బిందె అంటే నువ్వు కోరుకున్న 1,00,000 వరహాలు ఇవ్వాలనే జమీందారు గారు తన మనుషులను నీ దగ్గరకు నిన్న పంపించాడు. అక్కడికి కూడా నువ్వు వెళ్ళలేదు, అంతే కదా అన్నది వనదేవత చిరునవ్వుతో. ఆ మాటలు విన్నటువంటి శంకరయ్య కన్నీరు మున్నీరుగా విలపించాడు. వనదేవత కాళ్ళు పట్టుకొని, తల్లి, నాకు మరొక్కసారి ఇలాంటి వరాలు పొందే అవకాశం ఇవ్వకూడదా అని కోరుకున్నాడు. అప్పుడు వనదేవత తల అడ్డంగా ఊపుతూ, లేదు శంకరయ్య, అదృష్టం అందరికీ ఒక్కసారి తలుపు తడుతుంది. నీ విషయంలో నేను అనుగ్రహించి 3 సార్లు తలుపు తట్టింది, కానీ నువ్వు నీ అమాయకత్వంతో, పిచ్చితనంతో, మూర్ఖత్వంతో నిచ్చిన వరాలను ఉపయోగించుకోలేకపోయావు అని చెప్పింది వనదేవత. ఆ మాటలకు శంకరయ్య బోరు బోరున విలపించాడు. అతడి పరిస్థితిని చూసి జాలిపడినటువంటి వనదేవత, శంకరయ్య, దిగులు పడకు, నేనిప్పుడు నీకు వరాలు ఇవ్వలేకపోవచ్చు. ఈ అడవిలో ఎన్నో ఎండు చెట్లున్నాయి, వాటిని కొట్టుకో. నీకు నీ కుటుంబానికి మాటిస్తున్నాను, మీ జీవితకాలం తిండికి బట్టకు లోటు లేకుండా నేను అనుగ్రహించగలను. గుర్తుపెట్టుకో, పచ్చటి చెట్లను మాత్రం ఎప్పుడూ కొట్టవద్దు అంటూ వనదేవత అదృశ్యమైపోయింది. శంకరయ్య తన దౌర్భాగ్యానికి, తన అమాయకత్వానికి తనను తనే నిందించుకుంటూ అక్కడి నుండి ఇంటి బాట పట్టాడు. బాబాగారు మనకు ఈరోజు ఈ చక్కని సందేశాన్ని కథ రూపంలో అనుగ్రహించారు. వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొక మంచి వీడియోతో, సాయి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.